ఏంటంటే ఇక్కడ చూడండి సార్, మనం ఇప్పటి వరకు ఏం చేశాడంటే 20 km/h 12 minutes లేట్. ఈ క్వశ్చన్ మనం నిన్న చేసాము. ఈ క్వశ్చన్ని ఒక్కసారి చూడండి సార్, క్వశ్చన్ని మారుస్తున్నాను. 20 km/h 12 minutes లేట్, 30 km/h 8 minutes ఎర్లీ. మనం నిన్న ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం కనుక్కున్నాం. యాక్చువల్ డిస్టెన్స్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ మనం ఎలా కనుక్కున్నాము? స్పీడ్ వాల్యూలు ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఎల్సిఎం కానీ దాని రెండింటిని డివైడ్ చేసే ఒక నంబర్ కానీ తీసుకున్నాం. ఆమె రైట్? ఎల్సిఎం ఆఫ్ 20, 30 60 యొక్క మల్టిపుల్ కానీ 60 తీసుకున్నాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి స్పీడ్ వాల్యూలు ఇవ్వకపోతే, ఇచ్చాడు కాబట్టి నేను కాసాగు తీసుకున్నాను, ఇవ్వకపోతే అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడిగాడంటే, స్పీడ్ ఏమో 4 km/h తగ్గింది, టైం ఏమో 30 నిమిషాలు పెరిగింది. స్పీడ్ ఏమో 4 కిలోమీటర్లు పెరిగింది, టైం ఏమో 20 నిమిషాలు తగ్గింది. అలాంటప్పుడు యాక్చువల్ స్పీడ్ ఎంత, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత, యాక్చువల్ టైం ఎంత? చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది మీకు జనరల్గా రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఈ మోడల్ కవర్ చెయ్యరు, చేసినా కానీ లాంగ్ మెథడ్స్లో చెప్తారు. క్వశ్చన్ ఏంటంటే సార్, స్పీడ్ 4 km/h తగ్గింది, ఎగ్జాక్ట్ స్పీడ్ వాల్యూ ఇవ్వలేదు. స్పీడ్ 4 km/h తగ్గింది, టైం పీరియడ్ ఏమో 30 నిమిషాలు పెరిగింది. స్పీడ్ ఏమో 4 km/h పెరిగింది, టైం ఏమో 20 నిమిషాలు తగ్గింది. దీనిని జనరల్గా మనం ముందు మెథడ్ లాగా చూస్తే సార్, S-4 స్పీడ్ 4 km/h తగ్గింది, టైం ఏమో 30 నిమిషాలు పెరిగింది. స్పీడ్ ఏమో 4 km/h పెరిగింది, టైం ఏమో 20 నిమిషాలు తగ్గింది. యాక్చువల్ స్పీడ్ ఎస్ అనుకుందాం, యాక్చువల్ టైం పీరియడ్ టీ అనుకుందాం. జాగ్రత్తగా చూడండి సార్, ముందు కాన్సెప్ట్ ప్రకారము S-4, S+4 ఈ మూడు కూడా, ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 4. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 4. అంటే స్పీడ్ ఏ ప్రోగ్రెషన్లో ఉంది? అంకశ్రేణిలో ఉంది. స్పీడ్ అంకశ్రేణిలో ఉంటే టైం పీరియడ్ ఏ ప్రోగ్రెషన్లో ఉండాలి? హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. టైం హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. అంటే టీ వాల్యూ ఏమవుతుంది? 2AC 2 × t + 30 × t - 20 డివైడెడ్ బై t + 30 + t - 20. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే టైం పీరియడ్ వాల్యూ వస్తుంది. సార్ నేను ముందున్న మెథడ్ యూస్ చేసుకోవచ్చా సార్ అని అంటే, ఎస్ చేసుకోవచ్చు. S-4, S+4 స్పీడ్ అనేది మనకు ఏ ప్రోగ్రెషన్లో ఉంది? అంకశ్రేణిలో ఉంది. ఇది అంకశ్రేణిలో ఉంటే ఇది హరాత్మక శ్రేణిలో ఉంటుంది. ABC హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవుతే B వాల్యూ ఏమవుతుంది? 2AC/A+C అవుతుంది. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే T వస్తుంది. డిస్టెన్స్ సమానం కాబట్టి S-4 × t + 30 = S × t. TT సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎస్ వస్తుంది. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. D = S × t. మనకు డిస్టెన్స్ కూడా వస్తుంది. ఈ మెథడ్ అందరికీ అర్థమైందా? రైట్. S-4, S+4. S-4 Sకి తేడా 4, Sకి S+4కి తేడా 4. స్పీడ్స్ అనేటి నాకు అంకశ్రేణిలో ఉన్నాయి. స్పీడ్స్ అంకశ్రేణిలో ఉంటే టైం పీరియడ్ హరాత్మక శ్రేణిలో ఉంటుంది. హరాత్మక శ్రేణిలో మిడిల్ వాల్యూ B = 2AC/A+C. T = 2 × t + 30 t - 20 t + 30 + t - 20. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే T వస్తుంది. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్.
చేస్తే ఎస్ వస్తుంది. ఎస్ స్పీడ్ తెలుసు, టైం తెలుసు. డిస్టెన్స్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ మెథడ్ మనం యూస్ చేయొచ్చా? యూస్ చేయొచ్చు. ఎందుకు యూస్ చేయొచ్చు? స్పీడ్ల మధ్యలో తేడా సేమ్గా ఉంది కాబట్టి, స్పీడ్స్ మధ్యలో తేడా సేమ్గా ఉంది కాబట్టి. లేకపోతే ఇది యూస్ చేయొచ్చా? చెయ్యలేము. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అక్కడ స్పీడ్స్ మధ్యలో తేడా సేమ్గా ఉంది కాబట్టే ఈ కాన్సెప్ట్ యూస్ చేశాను. ఇక్కడ S-2 ఉందనుకోండి, S-2 ఎస్ తేడా 2, S+4 తేడా 4. తేడా సేమ్ లేకపోతే మనం ఈ కాన్సెప్ట్ యూస్ చేయలేము. సో మళ్ళీ ఈ ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం. ఇది ఒక క్యాల్కులేషన్, ఇది 2 క్యాల్కులేషన్, ఇది 3 క్యాల్కులేషన్లు. 3 క్యాల్కులేషన్లు ఉన్నాయి ఇక్కడ. అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. S1 మైనస్ S2 ఎందుకు వేశారు సార్? S1 మైనస్ S2 ఎందుకు వేశారా? 2 ఎందుకు వేశారు సార్? S1 మైనస్ S2 వేయలేదు కన్నా, ఈ 2 సేమ్ వెళ్ళినప్పుడు, రైట్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు 20 సెకండ్లు. రెండో ట్రైన్ని స్టాప్ చేశాను, దాని స్పీడ్ 0. 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు S1 ప్లస్ S2 ఎంత? 12 సెకండ్స్. ఇదేమో S1 మైనస్ S2, ఇది 20. ఇదేమో S1, ఇది S1 ప్లస్ S2. దీని మధ్య రైట్ A మైనస్ D, A ప్లస్ D. సో దీని మధ్య తేడా S2, దీని మధ్య తేడా S2. అందరికీ అర్థమైందా? ఈ లాజిక్ని మనం ఇలా సాల్వ్ చేయొచ్చు తేడా ఏపీలో ఉంటే. ఇంకేమైనా బెటర్ మెథడ్ ఉందా సార్?